వేడివేడిగా మిర్చి బజ్జీ ఈ వానలో తింటుంటే సూపర్బ్ ఉంటుంది. అండ్ మార్నింగ్ నుండి ఒకటే పడుతుంది వాన అసలుకి. అంటే ఇట్లా ఏదో ఆకాశానికి రంధ్రాలు పెట్టినట్టుగా పడుతూనే ఉంది అది నాన్ స్టాప్గా. అంటే హెవీ పడతలేదు అట్లా అని చెప్పేసి లో పడతలేదు, మీడియంగా పడుతుంది. ఇటు బయటకు కూడా వెళ్ళనిస్తలేదు. అండ్ చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది కదా. ఇంట్లో వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే చేసుకున్నాం. మిర్చి బజ్జీ కూడా ఎలా చేసినామంటే ఆలు స్టఫింగ్ పెట్టి చేసినాం, బాగుంది. ఒకసారి చూపిస్తాం. ఫస్ట్ ఇక్కడ మేమైతే ఆలు బాయిల్ చేయడానికి స్టఫింగ్ కోసం అయితే పీల్ తీసేసినాం. అంటే దాని తొక్క మీద ఉన్న తొక్క తీసేసి కట్ చేసినాం అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా ఉడుకుద్ది అని చెప్పేసి. అండ్ మేము ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోనే ఆలు వేసి వాటర్ పోసి బాయిల్ చేసినాం అనమాట. కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది కదా. ఈ టైంలో మొత్తం ఆలూస్ని వేసి ఉడకబెట్టాలంటే కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి, అంటే పెద్ద పెద్ద ఆలులు అయితే ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అవుతుంది. అండ్ మనకి స్మాషింగ్కి కూడా ఫాస్ట్ ఇట్లా ఊకే పీల్ తీయాల్సిన, అండ్ బాయిల్ చేసిన తర్వాత పీల్ తీయడం కొంచెం కష్టం అవుతుంది అట్లానే. అండ్ ఇక్కడ అది బాయిల్ అవుతున్న పక్కకి నేనైతే మిర్చీస్ అయితే కడిగేసి పెట్టాను అనమాట. ఇవి మనకు మిర్చీలు చేసుకునే మిర్చీలే, దొడ్డు మిర్చి కదా, దొడ్డు మిర్చి. వీటిని మధ్యలోకి కట్ చేసి దాంట్లో ఉన్న ఎక్సెస్ అంతా తీసేద్దాం. అండ్ కట్ చేసి దాంట్లో ఆల్రెడీ మిర్చి చిల్లీస్ అయితే ఉంటుంది కదా, చిల్లీ ఫ్లేక్స్, అవి తీసేసుకోవాలి. అవి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మనమైతే తీసి వాటర్ పక్కకి వేసుకొని ఆలు పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్యాటర్ మిక్స్ చేస్తున్నాను బజ్జీల కోసం. మొత్తం శనగపిండి తీసుకున్నా, కొంచెం బియ్యం పిండి వేసిన. బియ్యం పిండి వేసే క్లిప్ అయితే పోయింది, ఒక 2 స్పూన్స్ వేసిన, ఎక్కువ వేయలేదు. దీంట్లో వాము టేస్ట్ అయితే బాగా వస్తుంది. అండ్ దీంట్లో వాము నలిపేసుకోవాలన్నమాట ఫ్లేవర్ దిగనికి. కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి దీంట్లో. అండ్ కొంచెం మనం కారం కూడా వేసుకోవాలి, ఎందుకంటే కారం ఉండడానికి. పచ్చిమిర్చి దొడ్డివి మరి ఎక్కువ కారం అయితే ఉండదు, అందుకని చెప్పేసి కొంచెం కారం కూడా స్లైట్గా యాడ్ చేసేసి మనం ఈ బ్యాటర్ని ఎలా మిక్స్ చేసుకోవాలంటే దోశలకు పిండి వేసాం చూడండి, సేమ్ అదే కన్సిస్టెన్సీ లెక్క ఉండాలి. అటు లూజ్గా కాకుండా అటు గట్టిగా కాకుండా మీడియంలో ఉండాలన్నమాట. ఆ విధంగానైతే ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి మీరు. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లాస్ట్లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసిన. ప్రాపర్గా మిక్స్ అవ్వాలన్నమాట ఆలుకి. అండ్ లాస్ట్లో ఆయిల్ యాడ్ చేశాను అన్నా కదా, అండ్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. అండ్ యాడ్ చేసిన తర్వాత మనం మిర్చిని తీసుకొని ఆ మిర్చిలో ఈ స్టఫింగ్ అయితే పెట్టాలన్నమాట. అండ్ సింపుల్, ఈజీగా అయిపోతుంది, క్విక్గానే ఉంటుంది, ఎక్కువ పని అయితే ఏమి ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ దీంట్లో కావాలంటే కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు లెమన్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే లెమన్ కాదు, హాట్గా ఉండాలని చెప్పేసి కొంచెం ఇంట్లో కారం ఎక్కువనే తింటారు, అందుకని చెప్పేసి ఇలా యాడ్ చేసేసిన. అండ్ దీంట్లో మొత్తం ఫిల్అప్ చేసేసుకోవాలి మిర్చీస్ అన్నిటికీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. అండ్ సింపుల్గానే అయిపోద్ది. చాలామంది గ్లాసులలో అలా ఇలా వేస్తుంటారు. కొంచెం నాకైతే అలవాటు అంటే అలవాటేం కాదు, కాకపోతే ఈజీగా ఏనికైతే వస్తుంది, లేకపోతే గ్లాస్ తోటే వేస్తారు. అండ్ నేనే ఏది చేసినా కానీ ఫస్ట్ టైం చేసినా ఏదో మేబీ పర్ఫెక్ట్గా చెఫ్ లాగా వస్తుంది, బట్ అది బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. ఏమైనా కొత్తగా ట్రై చేసినప్పుడు చూడాలి, కానీ ఇవైతే రొటీన్గానే కదా బయట చూస్తుంటాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. అండ్ 2 సైడ్స్ కూడా మంచిగా కలుసుకోవాలి ఎప్పుడైనా.
అండ్ 2 సైడ్స్ కూడా మంచిగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చి స్మెల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ మాత్రం లిటరలీ సూపర్ ఉంది, ఒక్కసారి ఇంకా ట్రై చేయండి. వేసేసుకోవాలి, ఇంకా అన్ని మిర్చిలు అయితే వేసేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకుంటే లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. అండ్ వేడివేడిగా తింటుంటే బాగుంటుంది. ఈ ఈవినింగ్ టైంలో వేడివేడిగా చాయ్ మిర్చీలు తింటుంటే బాగుంటుంది. అండ్ కొంచెం లాస్ట్లో మిగిలిపోతే ఆనియన్స్ కట్ చేసి పకోడీ కూడా వేసింది మమ్మీ. అండ్ ఎంతమందికి మిర్చీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు టీ ఎక్కువ ఇష్టం, నేను టీ లవర్ని కాదు. అండ్ నేనైతే మోస్ట్లీ మిల్క్లో టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకొని తాగుతాను అనమాట. ఎప్పుడో ఒకసారి, ఎక్కువ తాగాలనిపించదు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.